ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన నజరేయుడైన యేసు క్రీస్తు వారి పేరిట స్తుతులు తెలియజేస్తూ దేవునికి సేవకులైన వారందరికీ చేతులు జోడించి మహిమ గ్రేస్ మినిస్ట్రీస్ తరపున నేను లైవ్ లో చూసినటువంటి ఈ సన్నివేశము నాకు బాధను కలిగించి, సేవకులమైన మనం ఇలా ఉన్నామా అని ఒక బాధను కలిగించి, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ నాకు కలిగి, ఈ మాటలు ఏ సేవకుల్ని ఉద్దేశించి కాదు, ఏ ఫెలోషిప్ను కానీ, ఏ పాస్టర్ల అసోసియేషన్ గురించి కానీ నేను మాట్లాడటం లేదు. దయతో గమనించండి. సేవకులైన మనము సేవకులకే విరోధులమా? ఒకరికొకరు విరోధంగా ఉన్నామా? ఐక్యతగా ఉన్నామా? నిన్నటి దినాన్ని పాలకొల్లు పట్టణానికి లయన్స్ క్లబ్కి పరిచర్య నిమిత్తము హైదరాబాద్లో ఒక అన్యుల కుటుంబానికి మేలు జరిగి వారు ఒక కూటాన్ని ఏర్పాటు చేసుకునగా, కొందరు దైవజనులు మరి వారికి వారి యొక్క ఆత్మీయ స్థితులకి, లేకపోతే వారి సంఘ బిడ్డలు అందులో ఉన్నారో తెలియదు, కానీ ఆ ప్రార్థన జరగకుండా అడ్డగించారు. అది ఏదేమైనప్పటికీ అది వారి అంతరాత్మకే తెలియాలి. కానీ ఒక దైవజన్ని ఫ్యామిలీతో పాటు వస్తే 2 గంటలు పోలీస్ స్టేషన్లో ప్రాంతీయ భేదంతో కూర్చోబెట్టారు. ఒక స్పీకర్గా నాకు ఇది బాధ అనిపించింది. ఒక దైవజనుడిగా నాకు ఇది బాధ అనిపించింది. ఎందుకంటే ప్రియులారా, ప్రపంచానికి సువార్తను చెప్పమన్నారు. నేను అమ్మతేజ గారు లైవ్ విన్నాను. ఆయన ఏ సంఘాన్ని కట్టడానికి కానీ, లేకపోతే ఆయన వచ్చింది ఒకటే, అయ్యా దూర ప్రాంతం నుంచి నా కోసం ప్రజలు వచ్చారు, వారిని కనీసం ప్రార్థన చేయనుండి నేను రిక్వెస్ట్ చేస్తే ఎవరు వినలేని పరిస్థితి. పాలకొల్లు పట్టణపు డైవిజన్లో మనం ఇలా ఉన్నామా? ఈ వీడియో చూసిన తర్వాత మరి అసోసియేషన్లో అందరూ ఉన్నారో మరి కొందరు ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రభు పేరిట సేవకులైన మనం అందరము ప్రభు పని చేస్తున్నాము. ప్రాంత విభేదాలు వద్దు. నా మనస్సాక్షికి అనిపించిన దాన్ని బట్టి డైవిజన్ లేని అమ్మతేజ గారికి నా ప్రగాఢమైనటువంటి క్షమాపణ నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక దైవజనుడిగా ఈ విషయంలో సిగ్గుపడుతున్నాను. ప్రాంతీయ భేదంతో ఏ దైవజనులు అయితే అతన్ని అడ్డగించారో, ప్రియులారా, మనము కూడా చాలా ప్రాంతాలకు స్పీకర్లుగా వెళుతున్నాం. నేనైతే చాలా ప్రాంతాలకు వెళతాను. ఎక్కడ ఇలాంటి అనుభవం ఎదురవ్వలేదు. అది నీ అంతరాత్మ శుద్ధికే నేను వదిలిపెడుతున్నాను. ఒక దైవజనులని కుటుంబంతో పాటు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం అంటే ఇది చాలా చింతించదగ్గ విషయం. మరి చాలా మంది సేవకులు అది చూశారు, మరి స్పందించారో లేదో నాకు తెలియదు. నేనైతే ఒక స్పీకర్గా ఈ విషయంలో నాకు బాధ అనిపించింది. ప్రియులారా, దైవజనులు మనమే అసోసియేషన్లో ఐక్యతని చెప్పుకుంటూ, లేకపోతే సహోదరుల మధ్యన ప్రేమ ఉండాలని చెప్పుకొనొచ్చు, పక్క రాష్ట్రం నుంచి వచ్చిన సేవకుడిని ప్రేమించలేనంత మనసు మనం కలిగి ఉన్నామా? ఇది ఎవరికి వారుగా ప్రశ్నించుకోవలసిన ప్రశ్న. నార్త్ ఇండియాకి వెళ్ళి చూడండి, ఇంకా బయట ప్రాంతాలకు వెళ్ళి చూడండి, పరిచర్యలు ఎలా ఉన్నాయో, సేవకులను ఎలా ఇచ్చేస్తున్నారు. అన్నీ తెలుసుండి కూడా మన ప్రాంతాల్లో ఇలా జరగటం దౌర్భాగ్యం. ఒకవేళ ఈ వీడియో చూసి ఈయన అమ్మతేజ గారి ఫ్యాన్స్ ఏమో అని అనుకుంటారేమో. వాస్తవంగా ఆయన ఒక దైవజనుడు అని మాత్రమే తెలుసు నాకు. ఆయన ఒక మంచి ప్రవక్త. దేవుడు ఆయనకి ఇచ్చిన తలాంతులను బట్టి వాడబడుతున్నారు. కొందరు ప్రవచనాలు అబద్ధాలని అనుకోవచ్చు, లేకపోతే పరిశుద్ధాత్మ నమ్మని వారు ఉండొచ్చు. ఎవరైనా అది వారి వారి విశ్వాసం. కానీ దేవుడు ప్రతి వ్యక్తికి ఒక తలాంతి ఇచ్చాడు. ఆ తలాంతుని బట్టి వాడుకుంటున్నారు. దయతో దైవజనులైన మనం అందరము కూడా కలిసి క్రీస్తును ప్రకటిద్దాం. క్రీస్తు కొరకు భారతదేశాన్ని మనం సాధిద్దాం. నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి దేవుడు మనల్ని ఎన్నిక చేశాడు, ప్రాంతీయ విభేదాలకు కాదు. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా చెప్పారు, నేను సంఘం పెడటానికి రాలేదు. అలా ఆలోచన చేస్తే
మరి పాలకొల్లు మనకి ఇస్సాకయ్య గారు పెడుతున్నారు. వీరవాసంలో బైబిల్ మిషన్ ప్రేయర్స్, స్వస్థత ప్రార్థన చాలా చోట్ల ఉన్నాయి. ఎవరి పరిచర్య వారిది, ఎవరి విశ్వాసం వారిది. కానీ ఇలాంటి భేదాలు మన సేవకుల మధ్యన ఉండటం శోచనీయం. ఇది నాకు బాధ అనిపించింది. మరి లైవ్లో అమ్మతేజ గారు ఎక్కడున్నా ఒక సేవకుడిగా నేను క్షమాపణ అడుగుతున్నాను. ఆంధ్ర ప్రాంతంలో ఇలా జరగటం నాకు నచ్చలేదు. అది మా పట్టణమైన పాలకొల్లు ప్రాంతం ఇలా జరగటం శోచనీయము. ఇది నాకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతదనో మరొక ఉద్దేశం కాదు ప్రియులారా. నేను యాజ్ ఎ స్పీకర్గా ఎక్కువ తెలంగాణ ప్రాంతానికి నేను వెళ్తాను. కానీ ఇలాంటి అనుభవం నేను ఎక్కడ చూడలేదు. కానీ పాలకొల్లు ఇలా జరగటం నాకు బాధ అనిపించి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఏ అసోసియేషన్ కానీ లేకపోతే ఏ దైవజనులు కించపరచడానికి మాత్రం నేను ఈ వీడియో చేయట్లేదు. అందరం బాగోవాలి. క్రీస్తు సువార్త పనిలో ముందుకు వెళ్ళాలి. అందరము కలిసి పని చేద్దాము. ఒకవేళ ఈ వీడియో వల్ల నేను ఎవరినైనా నొప్పించుంటే, బాధించుంటే దయతో నా హృదయపూర్వకంగా క్షమాపణ చెప్తున్నాను నా ప్రభువుని బట్టి. దయతో గమనించండి. అందరము కలిసి క్రీస్తు పనిని చేద్దాం. క్రీస్తును పరిచయం చేద్దాం. నశించిపోయేవారిని వెతికి రక్షిద్దాం. ఐక్యత కలిగి ప్రాంత భేదాలు లేకుండా అసోసియేషన్లు ఏదైనా ఒకరినొకరు సన్మానించుకుంటూ ముందుకు సాగుదాం. దైవజనులుగా మనకు మనమే ముందు బోధ చేసుకుంటూ ముందుకు వెళదాం. ఇట్లు దైవజనుని రాజ్ కుమార్, మహిమా గ్రేస్ మినిస్ట్రీస్ తరపున నాకు ఈ మాటలు చెప్పాలనిపించినవి నేను చెప్తా ఉన్నాను ప్రభు ప్రేరేపణ బట్టి. ఎవరికైనా ఈ నా మాటల వల్ల నొప్పి కలిగి బాధ అనిపిస్తే నేను శిరస్సు వంచి క్షమాపణ చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. ప్రత్యేకించి మంచి దైవజనులైనటువంటి ఆత్మీయ దైవజనులు, మంచి దైవజనులు అంటే మరి కొంతమందికి మరొకలాగంటే మేము చెడ్డవారమా అని ఒక ప్రశ్న తలెత్తుతాదేమో. మనమందరము దైవజనులము. ఒక్కొక్కరికి ఇచ్చిన తలాంతులు బట్టి వారు బాధపడుతున్నారు. నా పక్షముగా, పాలకొల్లు పక్షముగా నేనైతే ఈ విషయంలో చింతిస్తా ఉన్నాను. దైవజనులు మరి ఈ విషయంలో ఎటువంటి మనస్వార్థం లేకుండా అందరం ముందుకు సాగుదాం. అమ్మ తేజ గారికి ప్రత్యేకంగా నేను క్షమాపణ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రాంతీయ భేదాల విషయంలో ఏదన్నా ఉంటే దయతో మనస్పార్థలకు వెళ్ళక ముందుకు సాగుదాం. ప్రభు మనల్ని అందరినీ ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.